He specializes in metabolic diseases. So he is going to talk to us how protein can help us, and at the same time how it is important to fight these metabolic diseases. So without any further delay, please help me welcome Dr. Kalyan. Over to you, Dr. Kalyan. Doctor, you're on mute. Kindly please unmute yourself. Good evening, everybody. Am I audible, sir? Yes, you are, doctor. Please carry on. Wow, fine, fantastic. Excellent lecture and excellent lecture by Dr. Srinivas Garu. I mean, an eminent person as far as my knowledge is concerned. He is a great professor of microbiology and pioneered in virology and regional laboratories for Rayalaseema districts. He was in charge of COVID-19 team. అంత పెద్ద వ్యక్తి దగ్గర నుంచి అంత మంచి మాటలు వినాలంటే అసలు చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. ఆయన జనరల్ గా కూడా ఇవ్వరు ఛాన్స్, బట్ హీ హాస్ గివెన్ ఇట్ దట్ మచ్ డీటెయిల్. అసలు యాజ్ ఇఫ్ ఐఎమ్ లిజనింగ్ టు అనదర్ మైక్రోబయాలజీ క్లాస్ లాగా ఉంది సార్. ఐ రియలీ థ్యాంక్ యూ అగైన్ once again, and it's really great privilege for us to hear you on this stage, you know. And I'm Dr. Kalyan. I did my medicine from Mysore University. I graduated. Later on, I worked as a senior resident and then residency completion in Sri Venkateswara Institute of Medical Sciences in endocrinology and emergency medicine. And 1 year I worked in oncology at the cancer department lo kuda pani chesanu. Later on, I'm a neutropreneur basically ga. Then ఇప్పుడు నాకు ఇచ్చిన టాపిక్ వచ్చి ది సేమ్ ద రోల్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇన్ దెన్ ఎంత బాగా రెగ్యులేట్ చేస్తాయి రెగ్యులేటర్స్, ది పవర్ఫుల్ రెగ్యులేటర్స్ గురించి, అమైనో యాసిడ్స్ గురించి చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఇది వరకు మనకు బాగానే చెప్పారు. బట్ మనం ఆలోచిస్తే గన ప్రోటీన్స్ అని చాలా మంది మీరు వింటారండి. ప్రోటీన్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ స్మాలర్ మాలిక్యూల్స్ ఆర్ ఆఫ్ అమైనో యాసిడ్స్. దెన్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ బిట్ ఆఫ్ మాలిక్యూల్స్, దే బికమ్ అమైనో యాసిడ్స్. ప్రోటీన్లు చిన్న భాగాలుగా అయితే అమైనో యాసిడ్స్ అంటారు. ఈ ప్రోటీన్ లో మనకు ఒక నెక్లెస్ తీసుకుందామండి. కెన్ యూ పుట్ ద స్లైడ్ జోయల్ సార్? ఒక నెక్లెస్ తీసుకుందాం. ఒక నెక్లెస్, ఐ విల్ షో యూ జస్ట్ స్మాల్ స్లైడ్. యూ కెన్ సీ దట్ స్క్రీన్ పైన చూస్తే మీకు అర్థం అవుతుంది. దెన్ యూ కెన్ సీ ప్రోటీన్ ఈజ్ లైక్ ఎ నెక్లెస్. ఒక నెక్లెస్ తీసుకుంటే అమైనో యాసిడ్స్ దాంట్లో ఉన్న బీడ్స్. యా, నౌ యూ కెన్ రిమూవ్ సార్. జస్ట్ మీరు ఒకసారి చూడండి. ఏ ప్రోటీన్ ఈస్ లైక్ ఎ నెక్లెస్, అమైనో యాసిడ్స్ ఆర్ లైక్ బీడ్స్. సో ఒక ప్రోటీన్ అనేది ఒక నెక్లెస్ అనుకుంటే దాంట్లో ఉన్న బీడ్స్ అన్ని కూడా అమైనో యాసిడ్స్ ఒక మిశ్రమమే ప్రోటీన్ మాలిక్యూల్. ఇఫ్ యూ మేక్ ఎ ప్రోటీన్ నెక్లెస్, సెలెక్షన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి కదా, దట్ విల్ బి లిమిటెడ్ ఓన్లీ టు 20 డిఫరెంట్ కైండ్స్. 20 రకాలకు మాత్రం ఆ మిశ్రమం లాగా బీడ్స్ లాగా అరేంజ్ అవ్వబడతాయి. ఒక నెక్లెస్ తీసుకుంటే దాంట్లో ఉన్న బీడ్స్. సరే ఫైన్. ఇవన్నీ కూడా రెండు బీడ్స్ ఫామ్ కావాలా, 3 బీడ్స్ ఫామ్ కావాలా, 4 కావాలా, ఎట్లా అరేంజ్ కావాలి అనేది యూ కెన్ గివ్ ఎ షేప్ ఆల్సో. మనం ఒక షేప్ గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓరిగామి అని ఒక ఆర్ట్ ఉందండి, జపనీస్ ఆర్ట్. దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఆర్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ స్మాల్ పేపర్ తో ఒక పక్షి చేస్తారు, ఒక బోట్ చేస్తారు, ఒక ఫ్లైట్ చేస్తారు, షిప్ చేస్తారు స్టూడెంట్స్. ఐ మీన్ ఎనీ మనం టూల్స్ చూస్తే ఏ వస్తువులు కానీ లేకపోతే ఒక వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఒక చిన్న పేపర్ వైట్ పేపర్ తీసుకొని చేస్తారు. దాన్ని ఓరిగామి ఆర్ట్ అంటారు జపాన్ లో. ఎందుకు చెప్తున్నానంటే ఆ మొత్తం ఆర్ట్ డిపెండ్ అపాన్ ద ఫోల్డింగ్ టెక్నిక్ ఆఫ్ దట్ పేపర్. సో వై ఐఎమ్ టెలింగ్ యూ దిస్, సీ ఎంటైర్ థింగ్ ఈస్ in our body. That folding technique is based on the master plan that takes place in the liver, that is folding up of DNA. అందరు పేరు వింటారు కదండి, డిఎన్ఏ పేరు వింటారు మీరందరు. యూ కుడ్ హావ్ హర్డ్ డిఎన్ఏ. ఈ డిఎన్ఏ ఎట్లాగైతే ఫోల్డ్ అవుతుందో అలాగా డిఫరెంట్ గా ఫోల్డ్ అవుతుంటుంది. ఈ డిఎన్ఏ లో అరేంజ్ అవ్వబడతాయి అమైనో యాసిడ్స్. దేర్ ఆర్ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ యాజ్ పర్ నౌ టు బిల్డ్. మన బాడీ బిల్డ్ చేయడానికి 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అవసరం. దేర్ ఆర్ ఆల్ దీస్ ఫార్మ్ కంప్లీట్ ప్రోటీన్స్. అండ్ ఈ కంప్లీట్ ప్రోటీన్స్ దేనిలో అవైలబుల్? మీట్, పౌల్ట్రీ అండ్ ఫిష్. మీట్ లో అవైలబుల్, పౌల్ట్రీలో అంటే పౌల్ట్రీ ప్రొడక్ట్స్ లో అవైలబుల్, ఫిష్ లో కూడా అవైలబుల్. నెక్స్ట్ దేంట్లో అవైలబుల్? ఎగ్స్ లో కూడా అవైలబుల్, అంటే కోడిగుడ్లలో కూడా లభిస్తుంది. అంతేకాకుండా డైరీ ప్రొడక్ట్స్ లో కూడా లభిస్తుంది.
సోయలో కూడా లభిస్తుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ ఇట్ ఈస్ ప్రాసెస్డ్. అన్ని సోయలో లభిస్తుందా? నో. ప్రాసెసింగ్, ఆ ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్. అండ్ మిగతా ఫుడ్స్ లో దేంట్లో అమైనో యాసిడ్స్ ఉంటాయి, వేరే ఆహార పదార్థాల్లో దేంట్లో ఉంటాయి. సమ్ ఫుడ్స్, సమ్ అమైనో యాసిడ్స్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అని కూడా చెప్తాం మేము. ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అంటే ఏంటంటే అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ వీటిల్లో కాకుండా లెగ్యూమ్స్ అంటే లెగ్యూమ్స్ అంటే దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ ట్యూబరస్ ప్లాంట్ సబ్స్టెన్సెస్, లెగ్యూమ్స్ అంటారు బాటనీలో. తెలుగులో మీరు తర్జుమా చేసుకోండి, లెగ్యూమ్స్. పీస్ అంటే బఠానీలు. లెంటిల్స్ ఇవి కూడా ఆకులతో కూడా వెజిటబుల్ పదార్థాలే. అండ్ ఆల్సో బీన్స్ మీకు తెలిసిందే, బీన్స్. ఇవన్నీ వీటిలన్నిటిలో కూడా అమైనో యాసిడ్స్ ఉంటాయి, బట్ ఇన్కంప్లీట్ ప్రోటీన్స్. అండ్ నట్స్ మీకు తెలుసు కదండి, గింజలు, సీడ్స్ తెలుసు మీకు. ఇవి నట్స్ అండ్ సీడ్స్ లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, బట్ దే ఆర్ ఇన్కంప్లీట్. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అన్నిట్లో సార్ రైస్ తింటాం, దాంట్లో ఉంటాయా? యా, రైస్ లో కూడా ఉంటాయి, బట్ ఇన్కంప్లీట్ ప్రోటీన్స్. అండ్ అదర్ గ్రెయిన్స్, మిగతా సిరిధాన్యాలలో కూడా ప్రోటీన్స్ అవైలబుల్. అండ్ కొన్నిట్లో అమైనో యాసిడ్స్ ఉంటాయి, కొన్నిట్లో కొన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి. అన్నిట్లో 9 అమైనో యాసిడ్స్ మిశ్రమం అనేది దొరకడం అనేది చాలా కష్టం. ఇట్స్ నాట్ పాసిబుల్. 9 కాంబినేషన్. ఇంతకుముందు నేను చెప్పాను, ఒక జ్యువెల్ ఉంది, దాంట్లో నెక్లెస్ ఉంది, దాంట్లో బీడ్స్ ఉన్నాయి. ఆ బీడ్స్ అని 9 ఒకటే అరేంజ్మెంట్ జరగడం అనేది జరగదు. సో ఈ నట్స్ అండ్ గ్రెయిన్స్ లో చాలా ఎక్కువ మోతాదుల్లో అమైనో యాసిడ్స్ ఉంటాయి. రైస్ అంటే బియ్యము, మళ్ళా అదర్ గ్రెయిన్స్, మిగతా సిరిధాన్యాలు, మళ్ళా ఆకుకూరలు, కూరగాయలు, వీటిలలో కొద్దిగా తక్కువ మోతాదుల్లో ఉంటుంది. కంబైనింగ్ దెమ్ విత్ ఈ రెండు కలిపినా కూడా, ఒకవేళ మీరు అనొచ్చు సార్ ఇవన్నీ అన్ని కలిపి నేను తింటే నాకు వస్తుందా? యా, దట్ ఈస్ ఎ గుడ్ థాట్. కొందరు, చాలా మంది, ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ ఈటింగ్, అన్ని కలిపి తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ నాట్ రాంగ్. అండ్ ఇఫ్ యూ కంబైన్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో, 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అయితే మీకు కనిపించవండి, మోస్ట్ ప్రాబబ్లీ. ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ అన్ని కలిపి తిని ఒకసారి ఓకే, ఒక పూటకు ఓకే, కానీ 3 పూట్ల 365 రోజులు ఈ పాటికి తినింటే మనం, వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ డిసీజ్. సార్ ఇంత ముందు చెప్పినట్లు, ఒకసారి ఒక రిపోర్ట్ చూసిన తర్వాత దాంట్లో ఒకటి బయటపడుతోంది డాక్టర్లకు అంటే, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడో అమైనో యాసిడ్ల మిశ్రమం లోపించినట్లే ఆన్సర్. అండ్ దర్ ఇస్ ఎ ఫార్ములా కాల్డ్ P is equal to G plus E. Capital P is equal to capital G plus capital E. P అంటే ఫినోటైప్ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు ఫినోటైప్ అంటే మన బాడీ మేకప్, దట్స్ కాల్డ్ ఫినోటైప్. ఫినోటైప్ ఆఫ్ ఒక వ్యక్తిని తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు జెనెటిక్ ప్లస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. G అంటే జెనెటిక్, E అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. జెనెటిక్ అంటే మనం జన్యు పారంపర్యంగా వచ్చేది. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అంటే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం మనం ప్రభావితం చేసేది. ఎయిదర్ ఇట్ మే బి పొల్యూషన్, ఆర్ ఇట్ మే బి వర్క్ ఎఫెక్ట్, ఆర్ ఇట్ మే బి యువర్ ప్రొఫెషన్, ఆర్ మీరున్న చుట్టుపక్కల ఉన్న వాతావరణం. P is your phenotype is made up of, మీ యొక్క మన బాడీ యొక్క ఎట్లా మేడప్ ఆఫ్ is equal to జెనెటిక్, జన్యుపరం, మనం చుట్టుపక్కల వాతావరణం. దర్ ఇస్ ఎ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ ఉందండి ఇప్పుడు, కొత్త కాన్సెప్ట్ ఫారిన్ కంట్రీస్ లో ఎమర్జ్ అవుతుంది. దాని పేరు ఏమంటే హెరిటబిలిటీ. అంటే మనం అంటాం కదా, సార్ నాన్నలాగే ఉందండి ఇతనికి బాల్డ్ హెడ్, వాళ్ళ తాతయ్య లాగే ఉన్నారండి ఈయన చూడటానికి, అమ్మలాగే అబ్బాయి గారు ఉన్నారు, నాన్నగారు లాగే అమ్మాయి గారు. దీస్ ఆర్ ఆల్ హెరిటబిలిటీ కాన్సెప్ట్. ఇప్పుడు హెరిటబిలిటీ కాన్సెప్ట్ తీసుకుంటే ఇది జన్యుపరంగా వచ్చేది కాబట్టి, దట్ జెనెటిక్ కోడ్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద పేరెంట్ టు చిల్డ్రన్. బట్ అట్ ద సేమ్ టైం జబ్బులు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. ద గుడ్ న్యూస్ ఈస్ న్యూట్రిజినోమిక్స్. ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్, ఫీనోటైప్ వచ్చింది, జీన్ ప్లస్ ఎన్విరాన్మెంట్ ని మార్చినా జబ్బులు మారచ్చు. ఫీనోటైప్ వచ్చింది, జీన్ ని మార్చినా, జీన్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన జబ్బుల్లో డైరెక్షన్ మారచ్చు. గుడ్ న్యూస్. అండ్ ప్రోటీన్స్, ఒక ప్రోటీన్ అనే పదం ఏం చేస్తుంది, ప్రోటీన్స్ ఏం చేస్తాయి, అవి ఇట్ విల్ బిల్డ్ టు సర్వ్ ఎనీ ఆర్గానిజం. ఒక ఆర్గానిజం అంటే ఒక కణం, ఎనీ కణం,
ఎనీ కణం ఇన్ ఎనీ అనిమల్ అనుకోండి, ఒక కణములోని ఆర్గానిజంలో ఉన్న ఒక కణంని సేవ చేస్తుంది. దేనికి? దాన్ని బిల్డ్ చేయడానికి. వాట్ యువర్ బాడీ వాంట్స్, మన బాడీకి ఏం కావాలి? యు మే టేక్ విత్ సోయాబీన్, మంచి ప్రోటీన్, ఎస్ యాక్సెప్టెడ్. బొవైన్ ప్రోటీన్ అంటే పాలు ద్వారా, పాల ప్రొడక్ట్స్ ద్వారా వచ్చే ప్రోటీన్ మంచిదా? ఎస్ అఫ్ కోర్స్, గుడ్ ప్రోడక్ట్, ఎస్. మూస్ ప్రోటీన్, కొందరు వేరే ప్రోటీన్, ఫారిన్ కంట్రీలో మూస్ ప్రోటీన్స్ ఉన్నాయి, అంటే మీరు చూసే ఉంటారు చైనాలో, దే విల్ బి టేకింగ్ ఫ్రమ్ డిఫరెంట్ అనిమల్స్. ఎస్, అది మంచి ప్రొడక్ట్, ఎస్ అఫ్ కోర్స్, గుడ్. ఎవ్రీబడి, గుర్తుపెట్టుకోండి సార్, ఈ కాల్లో ఉన్న ఎవ్రీబడి, హోల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి యూనిక్ డిఎన్ఏ ఉందండి. దేవుడు చాలా అత్యంత డిజైన్, పెద్ద డిజైన్ ఇంజనీర్ ఆయన. గాడ్ హి హాస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఎవ్రీబడి హాస్ గాట్ ఎ యూనిక్ డిఎన్ఏ ప్లాన్. ప్రతి ఒక్కరికి మన డిఎన్ఏలో ఉన్న ప్లాన్ వేరే. సో ఈట్ ప్రోటీన్ ఫుడ్, మనం అంతా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాం. విల్ ఈట్ ప్రోటీన్ ఫుడ్, ఇట్ గోస్ ఇన్ టు ద డైజెస్టివ్ సిస్టమ్, అన్నవాహికలోకి వెళ్తుంది, అండ్ దెన్ బ్రేక్ అవుతుంది, ఇట్ గెట్స్ బ్రేక్స్ దేర్ అండ్ ఇట్ ఈస్ స్ట్రిప్డ్ ఆఫ్. అమైనో యాసిడ్స్ మన పేపర్లు చినిగినట్టుగా ఇట్ గెట్స్ స్ట్రిప్డ్ ఆఫ్ వన్ బై వన్, అండ్ ఒక్కొక్క అమైనో యాసిడ్ గెట్స్ స్ట్రిప్ ఆఫ్ అయిపోయి మొత్తం లివర్ లోకి వెళ్తాయండి. లివర్ లోకి వెళ్ళిన తర్వాత ఇన్ ద లివర్ అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్. మనం తీసుకున్న ఆహారం నుంచి అమైనో యాసిడ్ స్ట్రిప్ ఆఫ్ అయి లివర్ లోకి వెళ్ళి లివర్ లో నుంచి అబ్జార్ప్షన్ జరుగుతుంది. లివర్ లో ఏమవుతుంది? అరేంజ్మెంట్ జరుగుతుంది. డిఎన్ఏలో ఒక్కొక్క అమైనో యాసిడ్ అరేంజ్ అవుతాయి, అరేంజ్మెంట్. అండ్ దెన్ దేర్ ఇట్ ట్విస్ట్స్ అండ్ ఫోల్డ్స్, ట్విస్ట్ అయ్యి డిఎన్ఏలో ఫోల్డ్ అవుతాయి ఇంటూ ఎ న్యూ ప్రోటీన్ మాలిక్యూల్ అకార్డింగ్ టు యునిక్ డిఎన్ఏ ప్లాన్ ఆఫ్ యువర్ బాడీ. దిస్ ఈస్ ద బ్యూటీ అండి. ప్రతి ఒక్క మనిషిలో పోయే ప్రోటీన్ ఒకటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్క మనిషిలో పోయే బీన్స్ ఒకటే, ప్రతి ఒక్క మనిషిలో పోయే సోయా ప్రోటీన్ ఒకటే. బట్ వెన్ ఇట్ ఎంటర్స్ ద లివర్, it twists and folds in the DNA according to the DNA plan of your body and changes and becomes a different action inside the liver. Even ఒక్క essential amino acids, one amino acid miss అయినా 9లో, then that will also arrange and then twisted and this amino acid will go in a different direction and it will give a different kind of results. ఎందుకంటే 9 at a time పోయి మనకు మేనేజ్ కాలేదు, 9 వెళ్ళాలి, 9 వెళ్ళి మన లివర్ లో పని జరగాలి. దెన్ ఇప్పుడు చూస్తే ఒక సెల్ పని చేయాలన్నా ఇట్ హ్యాస్ టు క్రియేట్ ఎ కాంప్లెక్స్ ప్రోటీన్ నెక్లెస్. ఇంతకుముందు నేను చూపించాను మీకు ఒక నెక్లెస్ లాంటిది. ఒక కణం అనేది ఆ కాంప్లెక్స్ ప్రోటీన్ నెక్లెస్ ని లివర్ లో క్రియేట్ చేసినప్పుడే ఆ యొక్క కణం గానీ, సెల్ గానీ, లివర్ గానీ, హార్ట్ గానీ, లివర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, హార్ట్ లో కూడా ఉంటుంది, కిడ్నీలో కూడా ఉంటుంది, లంగ్ లో కూడా ఉంటుంది. ఎవ్రీ ఆర్గన్ హెస్ గాట్ ఎ సెల్. So to get the cellular function to normalcy, you need to have this create complex protein molecule unali. And prati protein molecule pancheyadaniki it helps in vital functions. అంటే ప్రతి ఒక్క అణువు ఇంపార్టెంట్ పని చేయటానికి ఆ యొక్క ప్రోటీన్, ఆ యొక్క అమైనో యాసిడ్స్ ఇంపార్టెంట్. ఇవి కొద్దిగా తేడా వచ్చినా కూడా ఇవి కొద్దిగా తేడా వచ్చినా, ఇప్పుడు 9లో 6 వచ్చాయి, లేదా 9లో 5 వచ్చాయి, మనం ఈరోజు ఒక ఫుడ్ తీసుకున్నాం, 9లో 4 వచ్చాయి, సో మిగిలిన 5 రాలే. సో దట్ లీడ్స్ టు పూర్ హెల్త్. అంటే పూర్ హెల్త్ అంటే ఏ అవయవంకి అయితే పోయిందో, సపోజ్ ఇట్ వెంట్ టు హార్ట్, ఇట్ రిజల్ట్స్ ఇన్ పూర్ హెల్త్ ఆఫ్ ద హార్ట్. ఇట్ వెంట్ ఇన్ టు లివర్, ఇట్ రిజల్ట్స్ ఇన్ ద పూర్ హెల్త్ ఆఫ్ ద లివర్. దానికి సంబంధించిన వ్యాధులు లైక్ హెపటైటిస్, లైక్ హెపటోమెగాలీ, లైక్ సిరోసిస్, హెపాటిక్ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, అండ్ దెన్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, ఆర్ హార్ట్ డిసీజ్, హార్ట్ అటాక్, ఏట్రిల్ ఫైబ్రిలేషన్. ఏది ఏ అవయవానికి తగిన విధంగా ప్రతి ఒక్క అవయవానికి కొన్ని జబ్బులు ఉంటాయి అన్నమాట, హెడ్ టు టో. సో ఎవ్రీథింగ్ కూడా సి ఫ్రెండ్స్, దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సినర్జీ, వెరీ ఇంపార్టెంట్. అంటే సినర్జిస్టిక్ ఎఫెక్ట్ మనకు నేచర్ లో ఉంది. సినర్జీ అంటే ఏంటంటే వెన్ 2 or more ఏజెంట్స్ యాక్ట్ చేస్తే వచ్చే ఎఫెక్ట్ ఒక సింగిల్ ఏజెంట్ చేస్తే యాక్ట్ చేసే ఎఫెక్ట్ మారిపోతుంది. 2 or more ఏజెంట్స్ అంటే ఇక్కడ మనం 9 యాసిడ్స్ చెప్పాం, 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ చేసే దాన్ని సినర్జీ అంటారు. సినర్జిస్టిక్ యాక్షన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ సింగిల్ యాక్షన్. ఇది నేను చెప్పింది కాదండి, అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ AJCN రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, బాడీ ల్యాకింగ్ ఇన్ సఫిషియంట్ క్వాంటిటీస్, మన యొక్క హ్యూమన్ బాడీ కరెక్ట్ గా అంటే కొన్ని సఫిషియంట్ తగిన మోతాదుల్లో విటమిన్ B6, విటమిన్ B9 దట్ ఇస్ ఫోలిక్ యాసిడ్, ఆర్ విటమిన్ B12 ఎప్పుడైతే తగ్గుతుందో హ్యూమన్ బాడీకి తగ్గినప్పుడు
వెన్ దే ల్యాక్ అడిక్వేట్ అమౌంట్స్ ఏమవుతుందంటే, లిజన్ హియర్, మిథియోనిన్ అని ఒక అమినో యాసిడ్ ఉందండి. ఇది మిథియోనిన్ వచ్చి సిస్టీన్ గా మారుతుంది. నార్మలీ జనరల్ గా మారుతూ పోతుంటుంది. ఎప్పుడైతే ఈ విటమిన్లకు వచ్చి తగిన మోతాదులో రాదో, absence of these vitamins in your body will make cysteine unstable. అంటే దాన్ని స్థిరంగా ఉంచనీయకుండా it will produce a toxin called homocysteine that is responsible for heart attack. చూసారా, 9లో 1 మిస్ అయిందని మనం అనుకున్నాం. సార్ ఏమీ లేదే సార్, ఆయన చాలా బాగున్నాడు సార్, ఆయన అసలు సిగరెట్ వాసనే తెలియదు సార్, అతనికి ఆల్కహాల్ ఎప్పుడు చూసిందే లేదు సార్, వాళ్ళ ఫ్యామిలీలో వంట లేదు సార్, వంట లేదు ఇంట లేదు, వంటలో తిన్నది ఇంట్లో 9 రాలేదు కనుక సిస్టీన్ కాస్త హోమోసిస్టీన్ గా మారింది. ఇక్కడ సిస్టీన్ మిథియోనిన్ కాస్త సిస్టీన్ గా మారకుండా హోమోసిస్టీన్ గా మారి ఆ వ్యక్తికి, మీరు వినింటారు ఈ కేసెస్, బికాస్ దే కుడ్ have gone to that cardiac effect because 9 essential amino acids రాలేదు, అంటే ఆహారం ద్వారా రాలేదు. సో మేక్ ష్యూర్ మీరు తీసుకునేటప్పుడు 9 essential amino acids మ్యాండేటరీ అండి. మెనీ పీపుల్ జెనెటికలీ దే ఆర్ పువర్ బికాస్ DNA ఈస్ పువర్. అబ్జార్ప్షన్, అసిమిలేషన్ మీరు తీసుకున్న కొందరు ఏంటంటే, సార్ మేము తిన్నాం సార్, మేము B6 తిన్నామండి, B12 తిన్నామండి, B9 అంటే ఫోలిక్ యాసిడ్ తీసుకున్నామండి, బట్ మీకు ఎంతవరకు అబ్జార్బ్ అయింది, ఎంతవరకు అబ్జార్బ్ అయిన అంటే ఆహారం తీసుకున్నది బాడీలోకి వెళ్ళింది, ఎంతవరకు పని చేసింది, అవుట్పుట్ ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్. అండ్ దానికి DNA స్వాబ్ టెస్ట్ అని ఉందండి. లోపల నుంచి DNA స్వాబ్ టెస్ట్ చేస్తున్నారు అమెరికాలో. నా ఇండియాలో కూడా కొన్ని ల్యాబొరేటరీస్ వచ్చున్నాయి, లైక్ ముంబై, ఢిల్లీ, దే ఆర్ డూయింగ్ ఇట్. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, ఒక వ్యక్తిని తీసుకొని, నార్మల్ వ్యక్తిని, ఆ వ్యక్తికి DNA స్వాబ్ టెస్ట్ చేస్తే రాబోయే కాలంలో ఏమేమి జబ్బులు వస్తాయో తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత నివారణ ఈజీ కదా. సో దట్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ థింగ్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మేము ఎవరిని అడిగినా, సార్ మేము షేక్స్ తాగుతున్నాము, సార్ మేము పౌడర్స్ తీసుకుంటున్నాము, మేము చాలా డ్రింక్స్ తాగుతున్నాము, అవి ఇవి, యా దట్స్ ఆల్ గుడ్, ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్స్ బ్యాడ్. దెర్ ఆర్ సో మెనీ బ్రాండ్స్ అండి. మన ప్రపంచంలో, మన ఇండియాలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. దాంట్లో కూడాను ప్రోటీన్ డ్రింక్స్ ఉన్నాయి, బట్ లిటిల్ మోర్ దాన్ షుగరీ షేక్స్. గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్ ఉన్నాయి, బట్ కొంచెం షుగరీ షేక్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. సమ్ బ్రాండ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నాయి, అవి మోర్ దాన్ క్యాండీ బార్స్. సమ్ బ్రాండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ దేర్, దే ఆర్ రిఫైన్డ్ షుగర్స్, హయ్యర్ ర్యాంకింగ్ ఇన్ ద లిస్ట్. ఇప్పుడు మీరు చూసినప్పుడు లిస్ట్ రిఫైన్డ్ షుగర్ అని ఉండిందంటే, ప్రోటీన్ బార్ అయినా కూడా, దాంట్లో ఏమున్నా కూడా, వాచ్ ఇట్ ప్లీజ్. అండ్ ప్రోటీన్ మేడ్ ఫ్రమ్ సోయ్ అండ్ అనిమల్ రిసోర్సెస్ మంచివా? ఎస్, అఫ్ కోర్స్, కంప్లీట్ ప్రోటీన్స్. సోయ్ నుంచి వచ్చిన, అనిమల్ సోర్స్ నుంచి వచ్చిన, దే ఆర్ కంప్లీట్ ప్రోటీన్స్. బట్ ద రేంజ్ ఆఫ్ అమైనో యాసిడ్స్, దే ఆర్, రైస్ నుంచి కూడా అమైనో యాసిడ్స్ వస్తాయి. ఎస్, దట్స్ ఆల్సో గుడ్. 9 మాత్రం కావు కదా, 9 ఎట్ ఎ టైం రావాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టు రూల్లో, అంటే ఆ చైన్ నెక్లెస్ లో ఉన్న బీడ్స్ అన్ని కరెక్ట్ గా రావాలి. నెక్స్ట్ మీరు చూస్తే ఈ రోజు కాలంలో దర్ ఇస్ మిల్క్ ప్రోటీన్ కాన్సన్ట్రేట్. చాలా మంది బాడీ బిల్డర్స్, చాలా మంది జిమ్ కి వెళ్తున్నారు. దే ఆర్, ఇట్స్ గుడ్ సైన్ యాక్చువల్లీ. ఇండియా ఇస్ ఎ గ్రోయింగ్ గుడ్ బాడీ బిల్డింగ్ ఎకానమీ. ఇట్స్ ఎ గుడ్ వన్, గుడ్ సైన్. అండ్ దాంట్లో మిల్క్ ప్రోటీన్ కాన్సన్ట్రేట్, వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ అని ఉందండి. there is a whey protein concentrate. 80% of minerals, 80% sometimes they consist of fat, sometimes milk sugar, and biologically active and less expensive ga kuda bayata dorukutunnayi. Whey isolates dorukutunnayi, but they are helpful in muscle growth, kandaram penchadaniki panikostundi, recovery ki kuda panikostundi. But manchi protein powder తీసుకుంటే ఒక soy isolate combination will be identity preserved. Remember this point. ఒక టాప్ ప్రోటీన్ పౌడర్ మీరు ఏదైనా తీసుకోండి ప్రపంచంలో, నేను ఇది అని చెప్పట్లేదు, మీరు చెక్ చేసుకోండి. టాప్ ప్రోటీన్ పౌడర్ అయితే ఇట్ షుడ్ బి సోయ్ ఐసోలేట్, విల్ బి ఐడెంటిటీ ప్రిజర్వ్డ్, IP. రా మెటీరియల్ కమ్స్ ఫ్రమ్, రా మెటీరియల్ కమ్స్ ఫ్రమ్, inverted commas, please note, non-GMO seed, genetically non-modified seed నుంచి రా మెటీరియల్ వచ్చే సోర్స్ ఉండవలెను. Then that has been separated from genetically modified seeds. Then you can see the finished products. ఇప్పుడు మీరు non-GMO seeds దగ్గర నుంచి వచ్చిన IP ఐడెంటిటీ ప్రిజర్వ్డ్ ఉన్న
ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే లాభం ఏముందండి? యూనిట్ టు అబ్జర్వ్ దిస్. నాన్ జిఎంఓ ఉండాలి. జెనెటికలీ మాడిఫైడ్ అంటే దాంట్లో ఆల్రెడీ సీడ్ లోనే జీన్స్ మారిపోయాయి, మీలో కూడా జీన్స్ మారిపోతాయి అప్పుడు, మనం ఇంతకుముందు అనుకున్నట్లు. అండ్ మిల్క్ కాన్సన్ట్రేట్ షుడ్ బి ఫ్రమ్ మిల్క్. చాలా మంది చెప్తున్నారు, సార్ మిల్క్ తీసుకుంటే ప్రోటీన్ వస్తుందా? మా దగ్గరికి వస్తారు, సార్ మిల్క్ తాగచ్చా, నాకు షుగర్ తగ్గుతుందా? యా, గుడ్, మిల్క్ తాగండి. చాలా మంది పాలు తాగే వాళ్ళు ఉన్నారు, గుడ్. బట్ మిల్క్ కాన్సన్ట్రేట్ షుడ్ బి ఫ్రమ్ pasture fed cows who have not subjected to hormones. మీకు తెలుసా, మీరు తీసుకునే ఆవు గాని గేదె గాని హార్మోనల్ ఇంజెక్షన్ లేకుండా వచ్చిందని? ఒక్కసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చెక్ ద బ్రాండ్ బిఫోర్ యు బై. చెక్ చేసుకోండి. ఇప్పుడు మేమే కరెక్ట్ అని నేను చెప్పట్లే, మీరు చూసుకోండి. హార్మోన్ లెస్ ఉండాలి. నెక్స్ట్, హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ ఉంటాయి బయట. హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ కొద్దిగా చిరు చేదు ఉంటుంది, బిటర్ టేస్ట్. ఐ మీన్ వీటిలో స్మాల్ క్వాంటిటీస్ ఉంటాయి. స్మాల్ క్వాంటిటీస్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళి అబ్జర్వ్ అవుతాయి. దిస్ స్మాల్ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ షుడ్ బి టేకన్ ఇన్ ఎ స్మాల్ క్వాంటిటీ. ఒకటి తిన్న భాగాలు కొద్ది తక్కువ భాగాల్లో తీసుకోవాలి. ఇంటెస్టైన్ లో చిన్న పేగులో మాత్రం వెళ్ళి అబ్జర్వ్ అవుతాయి. కొద్దిగా బిటర్ ఇన్ టేస్ట్ ఉంటాయి, రైట్? ఒక రీసెర్చ్ చెప్పింది, పేరెంట్స్ అండ్ టీచర్స్ కలిపి కొందరు ప్రోటీన్ పౌడర్ ఇచ్చారండి అమెరికాలో. వాళ్ళ రీసెర్చ్ లో నెంబర్ 1. సో ఆ రీసెర్చ్ ఏం చెప్పారంటే, అలాంగ్ విత్ బ్రేక్ఫాస్ట్ తో బాటి ఎవరైనా ప్రోటీన్స్ తీసుకుంటే ఇట్ ఇంక్రీజ్ ఇన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. వాళ్ళ చదువుల్లో బాగా చదవడం, రాణించడం మొదలు పెట్టారు. వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్, వెల్ ఇన్ బిహేవియర్, ఓవరాల్ సైకలాజికల్ అంటే మెంటల్ వెల్ బీయింగ్ చూశారు. అట్ ద సేమ్ టైం దిస్ వాస్ బీన్ డన్ ఇన్ Harvard School of Psychiatry. Harvard School of Medicine is top level school in the world. దీంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీలో మిస్టర్ మైకేల్ మర్ఫీస్ పేపర్ క్లియర్లీ స్టేట్స్ దిస్, అలాంగ్ విత్ ద బ్రేక్ఫాస్ట్, ఇఫ్ ఎ ప్రోటీన్ ఐసోలేట్ ఈస్ టేకన్ దట్ ఈస్ నాన్ హార్మోనైజ్డ్, నేను చెప్పిన కండిషన్స్ అన్ని ఉండేటివి, 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కరెక్ట్ మోతాదుల్లో ఉండాలి. అది కూడా మోతాదులు కూడా చెప్తాను. అటువంటివి తీసుకుంటే 40% హయ్యర్ గ్రేడ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ వచ్చిందంట స్టూడెంట్స్ లోకి. ఈరోజు తల్లిదండ్రుల బాధ అంతా అదే కదండి, మా చిల్డ్రన్ బాధ లేదు, మా చిల్డ్రన్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. మరి వీ హావ్ ద ఆన్సర్ విత్ యూ. అండ్ అమైనో యాసిడ్స్ ఫిల్డ్ విత్ రిచ్ ప్రోటీన్ ఇంప్రూవ్స్. వాట్ డస్ ఇట్ విల్ డూ? ఇంటలెక్చువల్ కెపాసిటీ పెంచుతుంది, ఫిజికల్ పర్ఫార్మెన్స్ పెంచుతుంది, అంటే దేహ దారుఢ్యాన్ని పెంచుతుంది. నెక్స్ట్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. నెక్స్ట్ రాబోయే డిసీజెస్ అవే. సైకలాజికల్ పర్ఫార్మెన్స్ ని పెంచుతుంది, స్టెబిలిటీని మెయింటైన్ చేస్తుంది. సోషల్ పర్ఫార్మెన్స్, సో మెనీ పీపుల్ ఆర్ మిక్సింగ్ సోషియలీ, దట్ పర్ఫార్మెన్స్ విల్ ఆల్సో బి ఇంక్రీజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గుడ్ అమైనో యాసిడ్ బ్లెండ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అవర్ డిపార్ట్మెంట్ బ్యాలెన్సింగ్ ద బ్లడ్ షుగర్స్ త్రూ అవుట్ ద డే. బ్యూటిఫుల్. మాకు కావాల్సింది ఏంటండి? షుగర్ డాక్టర్, ఐఎమ్ డయాబెటాలజిస్ట్. వాట్ ఐ రిక్వైర్? నా పేషెంట్ కి రోజంతా బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ కావాలా, అప్పుడు అప్ అండ్ డౌన్ కాకుండా ఉంటే ఐఎమ్ హ్యాపీ. సో ఈవెన్ డ్యూరింగ్ ద స్లీప్ వాట్ ఇస్ హ్యాపెన్? ఫుల్ బాడీ టర్న్స్ ఆఫ్. మొత్తం బాడీ అంతా టర్న్ ఆఫ్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది, మన నిద్రలోకి వెళ్ళిపోతాం. యువర్ సెల్స్ విల్ రీబిల్డ్ అండ్ రిపేర్. మన సెల్స్ రీబిల్డ్ అవుతాయి, రిపేర్ అవుతాయి. ఎప్పుడు? వెన్ ఆల్ ద ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ, ఎస్పెషల్లీ ఇన్ డయాబెటిక్స్. They will not go to hypoglycemia. I can take a bet for you. If it is given in the night times, in our clinical practice we are seeing, మేము చూస్తున్నాం, eating protein after getting up. ఒక రీసెర్చ్ ఏం చెప్పారు? ఇమీడియట్ గా లేచిన వెంటనే కొంత ఆహారం తీసుకుని ప్రోటీన్ తీసుకుంటే ఒక ఎఫెక్ట్ వస్తుంది. 10 గంటల తర్వాత ఆఫ్టర్ 10 AM తీసుకున్న తర్వాత ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఈ రెండు ఎఫెక్ట్స్ కంపేర్ చేసి ఒక సైంటిఫిక్ స్టడీ ఏం చెప్తోందంటే, ఆ రెండు స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, దే ఆర్ స్టడీడ్ ఆన్ బ్యాలెన్సింగ్ బ్లడ్ షుగర్స్. షుగర్ లో ఉండాల్సింది నాకు షుగర్ లేదు, నాకు నార్మల్ గా ఉంది, నో ఛాన్స్. అన్నం తింటే షుగర్ అవుతుంది, నో ఛాన్స్. దట్స్ నథింగ్ కాల్డ్ రివర్సల్. ఇఫ్ యూ వాంట్ టు రివర్సల్ a diabetes, you need to present a paper, get it approval, sir. I am telling balancing. మీకు నాకు కూడా షుగర్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే, రాత్రిపూట కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే, you should eat the protein which helps to balance the blood sugar. That's called as a balancer. There's nothing, you know one thing friends, sugar ఎంతున్నా బాధపడద్దండి.
The moment it drops down to hypoglycemia night time, hypoxic injury, brain injury వచ్చిందంటే brain injury comes, you cannot reverse it. So balancing throughout the day and night time balancing, you have to be monitored అండి, చాలా స్ట్రిక్ట్ గా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పుడు డయాబెటీస్ తీసుకుంటే అండ్ అదర్ షుగర్ కన్సర్న్స్ తీసుకుంటే మధ్యాహ్నం పూట కొందరికి పెరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎనర్జీ స్లంప్ అంటారు. కొందరికి మధ్యాహ్నం పూట టక్మన్ డౌన్ అయిపోతుంది ఈవినింగ్ అయితే. ఈ ఎనర్జీ స్లంప్స్ ను కూడా బ్యాలెన్స్ చేయడానికి అమైనో యాసిడ్స్ ఉపయోగపడతాయి. అండ్ ఇంకా అమైనో యాసిడ్స్ వాట్ బెనిఫిట్స్ ఇట్ డస్ ఏమేమి ఉపయోగపడతాయి? బ్రెయిన్ ఫంక్షన్ పనికి వస్తాయి. దెన్ ఇట్ ఆల్సో ఫ్యాట్ లాస్. చాలా మంది ఈరోజు ఒబిసిటీతో బాధపడుతున్నారు. స్థూలకాయం, అధిక బరువు, ఫ్యాట్ లాస్ కు ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ టు మాక్సిమైజ్ ద బ్రెయిన్ ఫంక్షన్. అండ్ ఆల్సో ఎనర్జీ స్లమ్స్, ఎనర్జీ వేరియేషన్స్ ఉంటాయి షుగర్ పేషెంట్స్ లో, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఈవినింగ్ టైం డల్నెస్, చట్మన్ డల్ అయిపోతారు సాయంత్రం అయిపోతే, వాళ్ళకు ఉపయోగపడుతుంది. దెన్ హై క్వాంటిటీస్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్. కావాలంటే మీరు స్మూదీస్ తయారు చేసుకుంటారు. స్మూదీస్ ఇప్పుడు లేటెస్ట్ గా చాలా మంది తయారు చేసుకుంటారు. దాంట్లో ఏమి ఉండాలి? ఇట్ షుడ్ హ్యావ్ హై క్వాంటిటీస్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్. కొంత పెరుగు ఉండాలి. కొంత అమౌంట్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ ఉండాలి, ప్యూర్ ఫ్లాక్స్ సీడ్స్. కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ ఉండాలి. లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకొని యూ కెన్ హ్యావ్ ఎ స్మూదీ. అండ్ కాంబినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కాంబినేషన్స్ లో 9 లో వస్తే బెనిఫిట్ ఏంటి? ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద హెయిర్ అండ్ మజిల్. మన బాడీలో హెయిర్ ఉంది, కండరాలు ఉన్నాయి. అండ్ ఆల్సో మనం ఆలోచిస్తే సబ్సెట్ ఉన్నాయండి చిన్నవి. ఇవి ఏం చేస్తాయి అనుకుంటా? ఎంజైమ్స్. దే ఆర్ క్యాటలిస్ట్స్. ఇవి కెమికల్ రియాక్షన్స్, మన బాడీలో ఉన్న కెమికల్ రియాక్షన్స్ అన్ని జరగటానికి ఎంజైమ్స్ చాలా ఉపయోగపడతాయి. ఎంజైమ్స్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ లైఫ్. మన జీవంలో ఉన్న ఒక స్పార్క్ కావాలంటే ఎంజైమ్స్ అవసరం ఫ్రెండ్స్. సో ఈ ఎంజైమ్స్ కూడా త్వరగా పనిచేయడానికి ఈ అమైనో యాసిడ్స్ ఎంతనో తోడ్పడతాయి. యూ వాంట్ టు బ్రీత్, యూ రిక్వైర్ అన్ ఎంజైమ్. గాలి తీసుకోవాలంటే. వీ వాంట్ టు లిఫ్ట్ ది ఫింగర్, యూ రిక్వైర్ అన్ ఎంజైమ్. యూ వాంట్ టు రీడ్ ఎ పేజ్ ఆఫ్ ఎ బుక్, యూ షుడ్ రిక్వైర్ అన్ ఎంజైమ్. ఫోన్ రింగ్ అయింది వినపడాలి, యూ షుడ్ రిక్వైర్ అన్ ఎంజైమ్. Walk to the corner of a room, you require an enzyme. Even to climb the stairs, you require an enzyme. ఇన్ని పనులు అమైనో యాసిడ్స్ యొక్క చిన్ని కాంపోనెంట్ ఎంజైమ్ చేసేటప్పుడు అమైనో యాసిడ్ కంట్రోల్ లో ఎంజైమ్ కూడా ఉంటుందండి. అమైనో యాసిడ్ కంట్రోల్ లో ఇంకోటి ఉంటుంది, మర్చిపోయారు మీరు, హార్మోన్స్. వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ ఇన్సులిన్. డెఫిషియన్సీ కాజెస్ డయాబెటీస్. ఫోలేట్, క్రోమియం, కొన్ని మినరల్స్, క్రోమియము, జింకు అబ్జార్బ్ కావాలంటే బాడీలో 9 రకాల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అవసరం. మ్యాక్రోస్ అంటున్నారు ఈరోజు. 100,000 ప్రోటీన్స్ ఆర్ ఐడెంటిఫైడ్. ఇన్ దట్ కొన్ని స్ట్రక్చర్డ్ ప్రోటీన్స్ ఉన్నాయి, కొన్ని ఫంక్షనల్ ప్రోటీన్స్ ఉన్నాయి. స్ట్రక్చర్డ్ ప్రోటీన్స్ కెరటిన్ అండ్ కొలాజన్. కెరటిన్ అంటే స్కిన్, హెయిర్, నెయిల్స్ ని చూసుకుంటుంది, మన యొక్క చర్మము, మన యొక్క గోళ్ళు, మన యొక్క జుట్టు. అలాగే ఫంక్షనల్ ప్రోటీన్స్ ఉన్నాయి అంటే కొలాజన్స్, మజిల్స్, కండరాలు, మన యొక్క బాడీలో ఉన్న ప్రతి ఒక్క రక్త మాంసాలని మొత్తాన్ని బ్యాలెన్స్ చేసేది. అండ్ హార్మోన్స్ అండ్ యాంటీబాడీస్. మనకు జబ్బు వస్తే దానికి అగేన్స్ట్ యాడ్ చేయడానికి యాంటీబాడీస్ కి కూడా ఇన్ని ప్రోటీన్లలో నుంచి వచ్చిన సబ్స్ట్రేట్స్, అమైనో యాసిడ్స్ చాలా 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 యూస్ఫుల్. అండ్ మనం ఆలోచిస్తే ఎవరికి బెనిఫిట్ దీనివల్ల? ఎవరికి బెనిఫిట్ సార్? అన్ని బాగుంది, ఎవరికి బెనిఫిట్? Athletes who perform athletics, they will be benefited. Who are all pregnant ladies, lactating mothers, at the same time growing children, edige pillalu, for them it is useful. And teenagers, exam potuntaru, lot of stress untundi, for them it is useful. Not for infants mother nunchi velutundi. And vegan diets, today diets are plenty, n number of diets in the market friends. ఇన్ని డైట్స్ ఉన్నప్పుడు వేగాన్ డైట్ అని ఒకటి ఉంది, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎనీవన్ అండర్ సమ్ సీవియర్ స్ట్రెస్, భయంకరమైన ఒత్తిడి, చాలా మందికి ఉంటుంది ఒత్తిడి ఈరోజు. అండ్ బ్యాడ్ న్యూస్, ఒత్తిడి ఇస్ అన్సీన్. గ్యాస్ట్రో ప్రాబ్లం వస్తే, కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, హార్ట్ ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే బ్లడ్ శాంపుల్ ఇస్తే మన శ్రీనివాస్ సార్ గారు మైక్రోస్కోప్ లో చూపించి మనకి చెప్పేస్తారు. బట్ సిమ్టమ్ లేకుండా ఉండేది ఏంటి అంటే, లక్షణం లేకుండా ఉండేది ఏంటి? స్ట్రెస్. ఎవరికి ఉంది? ఇట్ ఈస్ మెంటల్ స్ట్రెస్ ఇస్ దేర్, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ ఇస్ దేర్, ఇమోషనల్ స్ట్రెస్ ఇస్ దేర్, ఫిజికల్ స్ట్రెస్ కూడా ఉందండి. పని చేసే వాళ్ళకి ఫిజికల్ స్ట్రెస్ ఉంది, కామ్గా ఉన్న వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఉంది,
ఏం పనుల వల్ల ఏమి పని చేయని వాళ్ళకి ఎమోషనల్ స్ట్రెస్ ఉంది. ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ లో అన్ని కైండ్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఉన్నాయి. యావరేజ్ పర్సన్ కి ఎంత రిక్వైర్డ్? 50 to 60 an average person recommended daily allowance ఎంత కావాలి యావరేజ్ పర్సన్ కి? 50 నుంచి 60 గ్రాములు పర్ డే, డిపెండింగ్ అపాన్ ది యాక్టివిటీ. వాళ్ళు చేసే పనిని బట్టి 50 నుంచి 60 గ్రాములు అవసరం. ఇంతకుముందు మనం చూసాం దేనిలో ఉన్నాయి, ఎంత అబ్జర్వ్ అవుతాయి. ఇప్పుడు చూస్తే ఎంత కావాల్సి వస్తుంది చూస్తే 50 to 60 గ్రామ్స్ పర్ డే. పౌండ్స్ లో లెక్కేస్తారండి. ఫారిన్ కంట్రీలో కూడా పౌండ్స్, మనము కేజీస్. ఒక 130 పౌండ్స్ ఒక ఉమెన్ నుండి యాక్టివ్ గా ఒక లేడీ పనిచేస్తూ ఉందంటే ఆవిడకి 100 గ్రామ్స్ రిక్వైర్డ్. అలాగే 200 పౌండ్స్ ఒక పర్సన్ యాక్టివ్ గా పనిచేస్తున్నాడంటే అతనికి 150 గ్రాములు రిక్వైర్డ్. ఇంటేక్ ఆఫ్ అమైనో యాసిడ్స్ తీసుకునేటప్పుడు మనం చూసుకోవాల్సింది ముఖ్యంగా వెయిట్ లాస్ లో ఉండే వాళ్ళు చూసుకోవాల్సింది పర్సంటేజ్ బాడీ ఫ్యాట్. మన బాడీ లోపల తూకం వేసుకునేటప్పుడు బోన్స్, బ్లడ్, మజిల్స్, పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ అంటే ఒక అవయవంకి మధ్యలో ఉన్న క్రొవ్వుని విజరల్ ఫ్యాట్ అంటారండి. ఈ పర్సంటేజ్ ఆఫ్ విజరల్ ఫ్యాట్ అనేదే బరువుని డిటర్మైన్ చేస్తుందని లేటెస్ట్ రీసెర్చెస్ చెప్తున్నాయి. ఇది అప్డేట్ కాకపోతే ఇప్పుడు అప్డేట్ అయిపోయారు మీరు. నవ్ యూ గాట్ ఇట్ అప్డేటెడ్. ద పర్సన్స్ హూ మీరు అప్డేట్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్ కి, విజరల్ ఫ్యాట్ కి, పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ కి లింక్ ఉన్నది ఫ్రెండ్స్. ఇంతకుముందు సార్ చెప్పారు చూసారా మీరు, డాక్టర్ శ్రీనివాస్ గారు, ఈస్ డూయింగ్ సో మెనీ స్కిప్పింగ్స్, ఈస్ డూయింగ్ సో మెనీ థింగ్స్. దోస్ ఆర్ ఆల్ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ విచ్ విల్ రెడ్యూస్ ద విజరల్ ఫ్యాట్. చాలా ఇంపార్టెంట్. మంచిగా చెప్పారు సార్. అట్ దట్ ఏజ్ రియలీ ఐ అప్రిషియేట్ డాక్టర్ శ్రీనివాస్ గారు టు డూ సో మచ్ పర్ఫార్మెన్సెస్. రియలీ ఏ డాక్టర్, యాజ్ ఎ డాక్టర్ ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ టు బి ఇన్ దట్ ఫ్రెటర్నిటీ. నిజంగా ఐ అప్రిషియేట్ యూ డాక్టర్. సి అంత మంచి ప్రొఫెషనల్ గా ఉండి సి ఫర్ ఆల్ దీస్ థింగ్స్ మేము ఎంత చెప్పినా యూ నీడ్ టు కన్సల్ట్ ఎ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్. క్వాలిఫైడ్ ఉండాలి. క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి దెన్ గెట్ ఇట్ కండెన్స్డ్, ఆల్ ద మ్యాటర్, టేక్ ఇట్ కండెన్స్డ్ అండ్ దెన్ jot down, sit with a qualified professional, take all the essential amino acids and then you go ahead whatever program you want to. But basic foundation of life is amino acid అండి, అది మర్చిపోకండి. 9 essential amino acids are the foundation of life. అంటే మేము ఇదేదో మస్టా తీసుకోవాలా అని నేను చెప్పట్లే, తీసుకోకపోవడం వల్ల ఏమొచ్చిందో చెప్పా. తీసుకుంటారో లేదో విజ్ఞత మీకే వదిలేశా. Mohan Das Karamchand Gandhi, great person, you know very well, who is present on 500 rupee note. Even younger generation doesn't know. You can show them, they know that this is the guy. And he said, he condensed the total substance into single line, which I like very much. Chew your drink and drink your food. You should chew your drink and drink your food. చాలా బాగా నచ్చిందండి. అంటే మనం తినే అన్నం, ఆహారం తినేటప్పుడు మనసు ప్రశాంతంగా బాగా చూ చేసి తిన్నప్పుడు డ్రింక్ లాగా అయిపోవాలంట. అంత డైల్యూటెడ్ అయిన తర్వాత దెన్ యూ షుడ్ ఈట్ ఇట్ అండ్ యూ షుడ్ డ్రింక్ యువర్ ఫుడ్. దట్స్ వాట్ హీ సేస్. ఎంతమంది మనం అలా ఫాలో అవుతున్నాం అంటే ఇప్పుడున్న మనం విల్ ట్రై టు ఫాలో. ఇఫ్ యూ ట్రై టు ఫాలో విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. దెర్ ఆర్ 9 essential amino acids. బ్రీఫ్ గా జస్ట్ 1-2 పాయింట్స్ నేను మీకు జస్ట్ గివ్ నగ్గెట్స్ చాలా ఉపయోగపడతాయి. ఫినైలాలనైన్ మీరు చూసుకుంటే కనుక, ఇఫ్ యూ టేక్ ఫినైలాలనైన్, దాన్ని డోపమీన్ అని ఉందండి బ్రెయిన్ లో, ఆ డోపమీన్ మీద యాక్ట్ చేస్తుంది. ఎపినెఫ్రిన్ అండ్ నాన్ ఎపినెఫ్రిన్ అడ్రినల్ గ్రంథులు ఉన్నాయి, దానిపైన పనికొచ్చేదానికి కూడా ఫినైలాలనైన్ దోహదపడుతుంది. నెక్స్ట్ వాలిన్ అని ఉంది. నెక్స్ట్ అమైనో యాసిడ్ మజిల్ గ్రోత్ కి, అంటే కండరం గ్రోత్ కి, మళ్ళా కండరం రిజనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కండరం స్ట్రక్చర్ ఫామ్, కండ షేప్ కనిపించాలంటే దానికి ఉపయోగపడుతుంది. థ్రియోనిన్ అని ఒకటి ఉందండి, చర్మానికి, కనెక్టివ్ టిష్యూకి, అంటే మన చర్మానికి, కండరాలకి, వ్యాధి నిరోధక సంస్థ పెంచడానికి, ఫ్యాట్ రెగ్యులేషన్, బాడీలో ఉన్న ఫ్యాట్ రెగ్యులేట్ చేయడానికి పనికొస్తుంది. ట్రిప్టోఫాన్ అని ఒకటి ఉంది, అది సెరటనిన్ అనే ఇంకో దీన్ని తయారు చేసి స్లీప్ పనికొస్తుంది, ఆకలిని రెగ్యులేట్ చేస్తుంది, నరం నుంచి నరంకి కనెక్షన్ కి ఉపయోగపడుతుంది. మిథియోనిన్ అని ఒకటి ఉంది, డిటాక్సిఫికేషన్, మనం ఏదైతే పాయిజనస్ వస్తువులు తెలుసో తెలియకో తింటాము, దాంట్లో ఉన్న పెస్టిసైడ్స్, పాయిజన్స్ ని డీటాక్సిఫై చేయడానికి మిథియోనిన్ ఉపయోగపడుతుంది. జింక్ అని ఒక ఎలిమెంట్ ఉంది, సెలీనియం అని ఉంది. చిన్న మైక్రోన్యూట్రియంట్స్ పెద్ద పెద్ద జబ్బులకు కారణం అవుతాయి.
మిమ్మల్ని అడిగిన వాళ్ళు పిలిచండి. వాటిని అబ్జర్వ్ చేయడానికి కూడా మీథియోనిన్ మనకు వస్తుంది. ల్యూసిన్ అని ఒకటి ఉంది, మన మజిల్స్ ని రిపేర్ చేయడానికి పనికొస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి పనికొస్తుంది, పుండ్లుంటే హీల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో గ్రోత్ హార్మోన్, మన బాడీలో చిన్నపిల్లలు ఎదగడానికి గ్రోత్ హార్మోన్ రావడానికి కూడా ల్యూసిన్ ఉపయోగపడుతుంది. ఐసోల్యూసిన్ అని ఇంకోటి ఉంది. ఇమ్యూనిటీ, ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్ లో ఇమ్యూనిటీ పెంచడానికి పనికొస్తుంది. హెచ్బి ప్రొడక్షన్ అంటే బ్లడ్ లోని హీమోగ్లోబిన్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది, శక్తి రావడానికి ఉపయోగపడుతుంది. లైసిన్ అనదర్ 8th అమైనో యాసిడ్, హార్మోన్స్ కి, ఎంజైమ్స్ కి, కాల్షియం ని అబ్జార్బ్ చేసుకోవడానికి, కొలాజన్ ఫార్మేషన్ కి. ఎలాస్టిన్ అని ఒకటి, మన స్కిన్, ఇప్పుడు స్కిన్ చర్మం ఇలా ఉందంటే ఎలాస్టిన్ వల్లండి. ఈ ఎలాస్టిన్ రావాలన్నా కూడా లైసిన్ ఉపయోగపడుతుంది. హిస్టిడిన్ అని ఒకటి ఉంది. ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక సంస్థ, డైజెషన్, సెక్షువల్ ఫంక్షన్, స్లీప్ వేక్ సైకిల్. టకాన్ మనం రాత్రి అయితే పడుకుంటాం, పొద్దునైతే లేస్తాం. ఈ పడుకోవడం, లేయడం రెగ్యులేట్ చేయడానికి కూడా హిస్టిడిన్ అనే అమైనో యాసిడ్స్ చాలా ఉపయోగపడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ నర్వస్ ఫంక్షన్. ఇన్ని 9 అమైనో యాసిడ్ల మిశ్రమం ఉన్న ఏకైక మాలిక్యూల్ ఏదైనా ఉంది అంటే చాలా ఉన్నాయి బయట మార్కెట్లో. నేను లేదని నేను చెప్పలేదు, బట్ ఐ వాంటెడ్ టు చూస్ ఓన్లీ 1 మాలిక్యూల్. దాంట్లో కూడా నేను మీకు ముందే చెప్పాను, ఒక నెక్లెస్ ఉంది, దాని లోపల కొన్ని బీడ్స్ ఉన్నాయి. ఆ బీడ్స్ ని అమైనో యాసిడ్స్ అంటారు. ఆ అమైనో యాసిడ్స్ అన్ని కరెక్ట్ గా వస్తే 9 వస్తాయి. 9 వస్తే బాగుంటుంది. ఒక్కటి మిస్ అయినా అది పోయి వేరే పని చేస్తుంది. సో ఐ వుడ్ లైక్ టు గో ఫార్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఎసెన్షియల్ 9 అమైనో యాసిడ్స్. ఎందుకంటే నా హెల్త్ నాకు ముఖ్యం, నా హెల్త్ నా పేషెంట్స్, నా ఫ్యామిలీకి ముఖ్యం, నా పేషెంట్స్ ముఖ్యం, నా మీద డిపెండ్ అయిన అందరికీ ముఖ్యం, మీకు ముఖ్యం, మీ హెల్త్ మీ ఫ్యామిలీకి ముఖ్యం, మీ డిపెండెంట్ అయిన వాళ్ళందరూ ముఖ్యం. యాజ్ ఎ హోల్ హెల్త్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి టుడే ఫ్రెండ్స్. మోర్ దెన్ ద గోల్డ్, హెల్త్ ఈస్ ఇంపార్టెంట్ టుడే. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, గోల్డ్ మీద పెట్టినంత ఖర్చు 1/4 మనం గన హెల్త్ మీద పెడితే కరోనా సిచ్యువేషన్ ఇండియా నుంచి తరిమి కొట్టడానికి 2 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. కానీ జనాలు ఇంకా మారలేదు. ఐ డోంట్ నో వెన్ దే విల్ చేంజ్. 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇస్తున్నాం మేము. ఐ మీన్ నేను వాడుతున్నాను, నేను మీకు ఇస్తున్నానని చెప్పట్లేదు, నేను వాడుకుంటున్నాను. నా సంతోషాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను అంతే. నేను మీరు మిమ్మల్ని వాడమని చెప్పడం లేదండి, నాకు తప్పుగా అనుకోవద్దండి. ఇవి నాకు తెలిసిన అనుభవాలు, ఇవి నాకు తెలిసిన నాలెడ్జ్, ఏదో కొద్ది నాలెడ్జ్ ని చిన్న సమయంలో నేను మీ ముందు పెట్టదలిచాను. ఇట్స్ అప్ టు యూ. మీ వివేకత, మీ విఘ్నతకు వదిలేస్తున్నాను, వాడాల్సిందిదే. ఓకే, బ్యాక్ టు జోయల్ సార్. ఎనీ క్వశ్చన్స్ యూ క్యాన్ గో అహెడ్ విత్ దిస్. Yep. Thank you, Dr. Kalyan garu. That's a wonderful speech. And Srinivas garu దగ్గర నుంచి